भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఈరోజు మనం వేదాంత దర్శనంలోని 14వ సూత్రాన్ని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. తద్ధేతు వ్యపదేశాచ్చ, తద్ధేతు వ్యపదేశాత్ చ అంటే ఆ పరమాత్ముడు ఆనందముగా ఉన్నాడు అనగా బ్రహ్మ ఆనంద స్వరూపము. ఈ ఆనందము ప్రకృతి యందు కానీ జీవుని యందు కానీ లేదు. ఇప్పుడు ప్రకృతి యందు అన్నప్పుడు సైద్ధాంతిక ఉపనిషత్తు భాషలో తీసుకుంటే అన్నమయ కోశం తీసుకుందాం. వివిధ భోజన పదార్థాలని మనం తీసుకుంటే అవి భుజించేటప్పుడు కొంత జిహ్వకి సుఖాన్ని ఇస్తవి, కానీ శరీరంలోకి అవి ప్రవేశించిన తర్వాత చాలా హాని కలిగే అవకాశం ఉంది. ఉదాహరణకి మనము పొట్టులేని మైదా పిండితో చేసిన పదార్థాలని గనక తీసుకుంటే అవి చాలా రుచికరముగా ఉంటవి, కానీ మలము విసర్జన చేస్తున్న సమయములో అత్యధిక దుఃఖము అనుభవించవలసి ఉంటుంది. ఇక మలబద్ధకం అనేది నితాంతమైతే అనేక వ్యాధులకు అది దారి తీస్తుంది. అందుకనే అన్నమయ కోశంలో ఆనందం లేదు, దుఃఖ మిశ్రిత సుఖం మాత్రమే ఉంది. కాబట్టి ఎవరైనా భోజన పదార్థాల యందు ఆనందాన్ని వెతుకుతున్నారు, ఆనందం ఉంది అనుకుంటే అది వారి అజ్ఞానమే. సరే, మరి ఆనందమయ కోశము నుండి ప్రాణమయ కోశంలోకి వెళ్దాం. శరీరములో పంపింగ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అన్ని యాక్టివ్గా పనిచేయాలి, చురుగ్గా పనిచేయాలి అంటే మనం ప్రాణాయామమును ఋషుల ద్వారా, వివిధ గురువుల ద్వారా, వైజ్ఞానికుల ద్వారా, యోగా అంటే వ్యాయామ గురువుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం, దాన్ని మనం ఆచరిస్తున్నాం, దాని లాభం కూడా మనం పొందుతున్నాం. మిమ్మల్ని ఒక 8 గంటలు వరుసగా ప్రాణాయామం చేయమని చెప్తే, అలాగే ఒక 40 రోజులు కేవలం వరుసగా ప్రాణాయామమే చెయ్యండి అంటే శరీరాన్ని చూసుకోండి, అది శుష్కింపబడుతుంది, అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది. కావున ప్రాణమయ కోశమును కూడా, ప్రాణాయామములను కూడా మనము అతిగా చెయ్యడానికి వీలు లేదు. అలాగే గురుముఖంగా జాగ్రత్తగా తెలుసుకొని శరీరం యొక్క శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాణాయామమును ఎంత వేగంగా చేయాలి, దాన్ని ఎక్కడ ఆపాలి, ఇవన్నీ తెలుసుకోకుండా చేస్తే
చాలా నష్టం కలిగే అవకాశం ఉంది. కనుక ప్రాణమయ కోశమును కూడా మనం ఆనందమయ కోశము అనడానికి వీలు లేదు. ఇక మనోమయ కోశం తీసుకుందాం. మీకు అనిపించవచ్చు, ఏముంది, ఒక జలాశయాల దగ్గరికి వెళ్ళి అక్కడ బీచ్లో ఆడుకుంటూ ఉంటే, బోటింగ్ చేస్తూ ఉంటే సుఖం ఉంటుంది కదా అని మీరు అనుకుంటే, అక్కడ ఎవరి గురించి మీరు నెగిటివ్ ఆలోచించట్లేరు. మనస్సుకు ఆహ్లాదకరంగా అనేక సువాసనని వెదజల్లుతూ రంగురంగుల పుష్పాలతో నిండిన తోటలోకైనా వెళ్ళండి, లేదా చాలా మాధుర్యాన్ని ప్రసాదించే ఫలాలు అంటే పండ్లు ఉన్న తోటకి వెళ్ళండి. ఇలా మీరు పుష్పాలు కురిసిన తోటకి వెళ్ళండి, లేదా పండ్లు విర్రవీగి చెట్ల మీద ఉన్నటువంటి ఆ పండ్ల తోటకి వెళ్ళండి, జలాశయాల వైపు వెళ్ళండి. దాన్నే మీకు నిరంతరము, అది తప్ప మీరు ఇంకా వేరేది చింతించకూడదు, ఆలోచించకూడదు, అక్కడే ఉండాలి అని మీకు చెబితే, మీరు ఒకసారి మనసుతోటి ఊహించుకోండి, చాలా బాగుంటుంది అనుకుంటారు. మీకు అదే ప్రపంచమే గనక మీకు ఇస్తే మీరు దాన్ని ఆస్వాదించగలుగుతారేమో చూడండి. ఎందుకంటే అది కూడా మీకు పూర్ణ సుఖాన్ని ఇవ్వదు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, ఒక రోజు 2 రోజులు మంచిగా అనిపిస్తుంది, తర్వాత మనము విసుగు చెందిపోతూ ఉంటాం. మరి ప్రకృతి మనస్సుకు ఎటువంటి వికారాన్ని ఇవ్వలేదు, మంచి ఆహ్లాదాన్నే ఇచ్చింది. మనస్సులో కూడా మనం ఏం ఒత్తిడి లేదు, ఎవరి గురించి నెగిటివ్ ఆలోచించలేదు. లేదా మీరు గాయత్రి మంత్ర జపమే తీసుకోండి, నిరంతరము మీరు ఇంకా ఏది మాట్లాడొద్దు, ఎవరితో సంపర్కం పెట్టుకోవద్దు. మీ మనస్సులో ప్రతి సెకండ్ గాయత్రి మంత్రమే చెప్పండి. అంటే మీరు చూడండి మీ మనస్సు ఎంత అలసిపోతుందో. కాబట్టి మనోమయ కోశము కూడా ప్రకృతికి సంబంధించింది, అది కూడా పూర్ణ సుఖాన్ని ఇవ్వదు అంటాడు. ఇక విజ్ఞానమయ కోశం తీసుకుందాం. విజ్ఞానమయ కోశంలోకి వెళ్తే మీరు సంగీతం వినండి, లేదా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు వినండి, లోతైన అవగాహన గల గ్రంథాలని చదవండి. మీకు అదే జీవనము, ఇంకా మరొకటి లేదు అంటే అక్కడ కూడా మీకు విసుగే వస్తుంది. అందుకని అన్నమయ కోశమున కానీ, ప్రాణమయ కోశము కానీ, మనోమయ కోశము కానీ, విజ్ఞానమయ కోశము కానీ జీవునకు పూర్ణ సుఖమును ప్రసాదించదు. పూర్ణ సుఖమును జీవునకు ప్రసాదించదు. కేవలం మస్తిష్క భాగమున గల అక్కడ మీరు కూర్చోగలిగితే ఆ బ్రహ్మ ఆనందాన్ని జీవుడు ఎంతసేపు ఆస్వాదించినా, ఎందుకంటే బ్రహ్మ అంటే విజ్ఞానము, బ్రహ్మ అంటే సంగీతము, బ్రహ్మ అంటే ఆలింగనము, బ్రహ్మ అంటే జ్యోతిస్వరూపము. ఆ పరమాత్మని యొక్క వివిధ స్వరూపాలను జీవుడు ఆస్వాదిస్తూ ఉంటే సమయం సరిపోదు. అక్కడ జీవాత్మ పరమాత్మ కలుస్తున్న సమయములో ప్రకృతికి సంబంధించిన దేహము ఉండదు గనుక అది అద్భుతమైనటువంటి కలయిక. అందుకనే జీవునకు
బ్రహ్మలో మాత్రమే పూర్ణ ఆనందము లభిస్తుంది. అందుకనే ఏష ఏవ ఆనంద. ఈ ప్రపంచంలో ప్రతి పదార్థము జీవునకు సుఖమిస్తుంది, దుఃఖమిస్తుంది. దాన్నే భుజించమనండి, దాన్నే ఆస్వాదించండి, మరొకటి మీకు లభించదు అంటే అక్కడ కూడా మనకు విరక్తియే వస్తుంది. ఈ లోకమున కేవలం బ్రహ్మతత్వమే ఉంది. దాన్ని జీవుడు ఎంత ఆస్వాదించినా అంతు చిక్కదు, విసుగు చెందడు అంటున్నాడు. అందుకనే మానవ జన్మ ఎత్తిన తరువాత జీవుడు బ్రహ్మను గనక తెలుసుకోకుండా, ఆనంద స్వరూపుడైన బ్రహ్మని సాక్షాత్కారం చేసుకోకుండా అతన్ని గనక జీవితాన్ని వదిలిపెడితే ఎటులా మనము మధురమైన పదార్థాలు తయారు చేయాలనుకున్నాం. ఉదాహరణకి మనకు వంట వార్పులంటే తినాలన్నా చెయ్యాలన్నా చాలా అభిమతం, ఇష్టంగా ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్తున్నా, మీరు బజ్జీలే వేయాలనుకుంటున్నారు, కింద మంట ఉంది. చక్కగా ఆ బజ్జీ పిండిని మీరు నూనెలో వేస్తే అది మీకు తినడానికి యోగ్యముగా ఉండేది. మీరు వదులుతున్నారు, కానీ నిప్పు మీద వదిలారు, పాత్రలో వదలలేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ పదార్థము ఎంత మధురంగా ఉన్నప్పటికీ కూడా దానిని మీరు ఉపయోగించుకోకపోతే, దాన్ని సరిగ్గా సరి అయినటువంటి స్థలానికి సమకూర్చకపోతే ఆ పదార్థం మీకు సుఖాన్ని ఇవ్వదు. బజ్జీ పిండిని మనం నూనెలో చక్కగా వేయించుకుంటే అది రుచి వచ్చేది. మన అజాగ్రత్త వల్ల అది నిప్పుల మీద పడింది. అటులనే ఈ మానవ జన్మ కూడా తపస్సు అనే ఒక అగ్ని పాత్రలో మనం తపింపబడాల్సి ఉంటది. ఈ అవకాశాన్ని గనక మానవుడు ఉపయోగించుకోకపోతే, సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది? ఆ పిండి ఎలా వ్యర్థమైందో, మానవ జన్మను పొందిన తర్వాత ఎవరైతే బ్రహ్మ కోసం ప్రయత్నం చెయ్యరో, బ్రహ్మ ఆనందాన్ని ఆస్వాదించరో, వారి జీవితము కూడా వ్యర్థమవుతుంది అంటున్నాడు. ఏతస్యేవ ఆనందస్యన్యాని భూతాని మాత్రం ఉపజీవంతి. మీకు పూర్ణ ఆనందం కావాలి, అది మళ్ళీ దుఃఖంలోకి మారకూడదు, అందులో విసుగు ఉండకూడదు, అలసట ఉండకూడదు అని అనుకుంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక పదార్థం ఉంది, అది బ్రహ్మనే. ఆ బ్రహ్మని మనము ఏ జీవనములో అంటే పశుపక్షాది జీవనము పొందినప్పుడు బ్రహ్మతత్వాన్ని మనం ఆస్వాదించలేము. అందుకే మానవ జన్మకు మాత్రమే అది లబ్ధిగా ఉంది. అందుకనే ఏమంటున్నాడు అంటే, జీవుడు గనక బ్రహ్మ ఆనందాన్ని పొందకపోతే ఇక జీవునకు అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత అతను బ్రహ్మ ఆనందము కోసం ప్రయత్నం చెయ్యకపోతే ఇంకా ఎప్పుడు కూడా అతని లక్ష్యం నెరవేరదు. ఎందుకంటే లభించిన మానవ జన్మని అతను వ్యర్థం చేసుకున్నాడు గనక. మంత్రవర్ణికమేవచ గీయతే. మీరు ఏ మంత్రమైనా తీసుకోండి, విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువానండి, యా ఆత్మదా బలదా సుత్రామానం దైవీం. ఏ మంత్రము తీసుకున్నా ఆ మంత్రాన్ని కనుక అర్థయుక్తంగా మనం తెలుసుకోగలిగితే ప్రతి మంత్రములోని అక్షరం బ్రహ్మ ఆనందము గురించి వర్ణిస్తూ ఉంది.
మనం స్వస్తి వాచన మంత్రం చదివేటప్పుడు దైవీం నావం అంట. ఈ మానవ జన్మ ఎలా ఉంది అంటే ఇది గొప్ప పడవ. మానవ శరీరం అనేది గొప్ప నావ. దీన్ని ఎవ్వరు కూడా వెల కట్టలేరు. ఇది ఎంత దూరమైనా నీటిలో నడవగలుగుతుంది. కానీ నీటిలో పడవ నడవడం వలన గమ్యం చేరుకుంటాం. కానీ నీరే పడవలోకి ప్రవేశిస్తే గమ్యం చేరుకోలే. అటులనే జీవుడు ప్రకృతి అనే ఆ జలాశయములో మానవ శరీరం అనే పడవను నడిపించుకోవాలి. ప్రకృతిని ఆధారముగా చేసుకొని అక్కడ అతని జీవనయాత్ర కొనసాగాలి. అతను ప్రకృతికి ఎప్పుడు కూడా ఆధేయుడు ఉండాలి, అధిపతిగా ఉండాలి. కానీ ఎటులా నీరు పడవ లోపలికి రానంత వరకే లక్ష్యం సురక్షితము, గమ్యం సురక్షితము. అటులనే జీవుడు ప్రకృతిని ఆధారముగా చేసుకోవడంలో నష్టం లేదు. కానీ ప్రకృతి రూప వాసనలు జీవుని యందు ప్రవేశిస్తే మాత్రం జీవుడు ఉపయోగించుకునే మనస్సు బుద్ధి యందు ప్రకృత్యాది వాసనలు అక్కడ దృఢమైన స్థలము ఏర్పరచుకుంటే మాత్రం దైవం నావం దివ్య శక్తులతో కూడుకున్నటువంటి ఈ పడవ ఇది కైవల్య ధామాన్ని ప్రసాదించే ఈ పడవ మనం ప్రకృతిని ఆధారంగా చేసుకోకుండా ప్రకృతికే మనం వశీభూతులం అయిపోతే ఇది అంత భయంకరమైనటువంటి బంధనాల వైపు తీసుకెళ్తుంది అంట. సత్యం జ్ఞానం బ్రహ్మ యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ సో అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత. ఈ దైవీం నావం దివ్య శక్తులతో కూడుకున్నటువంటి మానవ దేహం అనే పడవలో ఏ జీవాత్మ అయితే అతనిని తెలుసుకుంటుందో, ఎవని చేత సూర్యచంద్ర నక్షత్రాలు దిశలు నదులు ఉపనదులు సర్వం వ్యాప్తి చెందబడినయో, ఎవనిలో శబ్దం ఉందో రూపముందో రసముందో కనవి ఏవి కావో ఆ బ్రహ్మని గుహలోకి ప్రవేశించి గుహాయాం ఆ గుహలోకి ప్రవేశించి అమృతం అశ్నుతే అమృతాన్ని భుజిస్తాడు. సర్వాన్ కామాన్ ఆ బ్రహ్మను పొందిన తర్వాత, బ్రహ్మ ఆనందాన్ని భుజించిన తర్వాత అతనికి కర్తవ్యాలు తప్ప భుజించవలసిన పదార్థాలు ఏవీ ఉండవు. ఎవరైతే గుహలో కూర్చొని బ్రహ్మ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారో అట్టి ఆత్మకు పొందవలసింది ఏమీ ఉండదు, చేయవలసినయే ఉంటవి అంటున్నాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మ శుద్ధ స్వరూపముతో ఉన్నాడు, సత్యముతో ఉన్నాడు, మార్పు చెందకుండా ఉన్నాడు. అతనికి భూతము వర్తమానము భవిష్యత్తు అనే కాల భేదాలు లేవు, యుగ భేదాలు లేవు. అట్టి బ్రహ్మను నీవు తెలుసుకో అంటాడు. నేతరోనోపపత్తేహే. ఓ
ఓ జీవాత్మ, మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇతర బ్రహ్మస్థానమున ఇతరులను ఎలా ఉపాసిస్తున్నావు? నీవు ప్రకృతి యొక్క ఉపాసకుడవు ఎందుకయ్యావు? బ్రహ్మ ఉపాసకుడవు కదా నువ్వు కావాల్సింది అంటున్నా. అటులనే జీవుడు చాలా సమర్థుడు, కాదనడానికి వీలు లేదు. ఈరోజు పెద్ద పెద్ద భవనాలు, చంద్రమండలానికి అన్నింటి దగ్గరికి వెళ్ళి అక్కడున్న విజ్ఞానముతో చాలా సుఖవంతమైన, సారవంతమైన, సౌభాగ్యవంతమైన జీవనం అవలంబించుకుంటున్నాడు మానవుడు. ఇంకొంతమంది అయితే ధనము ద్వారా అవినీతిని కూడా కొనేసుకుంటున్నారు. దుర్ఘటనకు గురైతారు, ఆ కుటుంబం అంతా అనాథ అయిపోతుంది. కానీ సాక్ష్యము లేకుండా ధనముతో కొనగలిగేంత బుద్ధి సామర్థ్యం లోకములో మానవాళి దగ్గర ఉంది. చాకాచక్యముగా మాటలతో నలుగురిని మెప్పించి అనేక విషయాల యందు విరుద్ధ వ్యవహారము చేసి కూడా మరణ పర్యంతము గొప్పగా జీవించే సమర్థుడున్నాడు మానవుడు. సువర్ణముతో వివిధ ఆభరణాలను తయారు చేసి తన శరీరాన్ని ఎంత చక్కగా అలంకరించుకోగలుగుతున్నాడు. తంతువులతో వస్త్రాలను తయారు చేసుకుంటున్నాడు. ఇలా మానవుడి యొక్క సామర్థ్యం అనంతమైనది, కానీ బ్రహ్మ లాంటిది కాదు. బ్రహ్మ వలె ఈ జీవుడు సృష్టిని రచింపజాలడు. సృష్టినే రచింపజాలని ఈ జీవుడు మరి అతన్ని ఉపాసిస్తున్నావే, నీకు ఎలా ఆనందం ఇస్తాడు? నువ్వు ఎవరినైతే ఉపాస్య దేవుడిగా పెట్టుకొని ఉపాసన ప్రారంభించి బ్రహ్మను వదిలిపెట్టి జీవాత్మలను నువ్వు ఉపాసిస్తున్నావే, అతనే తన కర్మలను రాసుకోలేకపోతున్నాడు, తన కర్మ ఫలాలను మార్చుకోలేకపోతున్నాడు. సృష్టిని రచింపజాలని ఆ జీవుణ్ణి బ్రహ్మస్థానములో పెట్టి కూర్చోబెట్టినప్పుడు నీకు ఆనందం ఎలా దొరుకుతుంది? అందుకనే బ్రహ్మ ఈ సృష్టిని రచించాలి అంటే చాలా పెద్ద తపస్సు చేశాడు. జీవుడు బుద్ధి సామర్థ్యముతో విజ్ఞానాన్ని ఆధారముగా చేసుకొని ఎంతో ఎదిగాడు. మర్యాద పాలనలో రాముడికి సాటి ఎవరు లేరు నేటికి కూడా. సువర్ణముతో నగరాన్ని వృద్ధి చేసినటువంటి రావణాసురుడి వలె రాజే లేడు ఈ లోకములో. తన అన్నదమ్ములను చాలా సౌకర్యంగా చూసుకున్నటువంటి రావణుడు సమాన భాతృ ప్రేమకుడు లేడు ఈ లోకంలో. కానీ ఏమైంది? మర్యాద పురుషోత్తు రాముడు లేడు. సువర్ణ లంకగా మార్చుకొని తన తోబుట్టువులను, గురువులను, వైజ్ఞానికులను అందరినీ సువర్ణ కుటీరాలయందు నివాసం చేశాడే, అంత గొప్పగా పరిపాలించుకున్నాడే తన రాజ్యాన్ని. అట్టి రావణాసురుడు కూడా లేడు ఈరోజు. ఏ కృష్ణుడైతే ఆ బృందావన నగరాన్ని ఎంత చక్కగా సముద్రం మధ్యలో నిర్మాణం చేశాడు, ఎంత గొప్ప వైజ్ఞానికుడు శ్రీకృష్ణుడు. ఆ కృష్ణ భగవానుడు లేడిప్పుడు. శివుడు రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రజలంతా వర్షాలు లేక అల్లాడిపోతుంటే
కొండల నుండి భూమిలోకి నీరు తీసుకొచ్చినటువంటి మహనీయుడు శివుడు. ఆ శివుడు ఇప్పుడున్నాడా? కాని మానవుడు ఎవరైతే వర్తమానములో నీతో ఉన్నాడో అతనిని ఉపాసించట్లేదు. ఎవరైతే ధర్మాచరణ చేశారో, ప్రజలకి రక్షణగా నిలబడిండ్రో, విజ్ఞానముతో నగరాలను ఏర్పరచుకున్నాడో అట్టి వారిని ఈరోజు పూజనీయ స్థానములో పెడుతున్నాడు. కానీ బ్రహ్మ లాంటి తపస్సు శివుడు చేశాడా? బ్రహ్మ లాంటి తపస్సు రాముడు చేశాడా? బ్రహ్మ లాంటి తపస్సు కృష్ణుడు చెయ్యగలిగాడా? తం తపంత ఆ బ్రహ్మ ప్రళయములో 14 మనవంతరాలు తపస్సు చేస్తే అప్పుడు ఈ కార్యరూప జగత్ ఏర్పడింది. అసలు సూర్యుణ్ణి ఎలా ఊర్ధ్వంగా రచించాడు, ప్రకృతిని ఎలా ఈ విధంగా విస్తరింపజేశాడు. వాయువుని చూడండి, ఆకాశంను చూడండి, సువర్ణాది పదార్థాలను చూడండి. మానవుడు ఉపయోగించుకుంటున్న వివిధ రసాయన పదార్థాలు కంప్లీట్ గా దీన్ని పాకశాలగా మార్చి సర్వ జీవులకు ఇచ్చాడు ఈ భూమండలాన్ని. అతని తపస్సు సామాన్యమైనదా? కానీ ఆ తపస్సే జీవితముగా ఎన్నుకొని జీవుని యొక్క ఉన్నతిని కోరుతున్న మస్తిష్క భాగమున గల బ్రహ్మని మానవుడు ఉపాసించక అతని స్థానములో అన్యుల ఆరాధన చేస్తున్నాడే. ఆలోచించండి. అందుకనే తైత్తరీయకారుడు ఏమంటున్నాడంటే, అతని సమానముగా తపస్సు చెయ్యగలిగే శక్తి ఎవరికైనా ఉందా? ఈ లోకమును తనకంటూ సమానముగా లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది బ్రహ్మనే. అతను ఎక్కడో లేడు. నిర్మలమైన చిత్తముతో చూడు, నీ మస్తిష్క భాగమున ఉన్నాడు. భేద వ్యపదేశాచ పరమాత్మని ఆనందాన్ని జీవుల్లో ఉందని ఎలా కొలుస్తున్నావు నాయనా? జీవుడు ఆనందాన్ని భుజించగలుగుతాడు తప్ప ఆనందాన్ని నలుగురికి ఎలా ఇవ్వగలుగుతాడు? జీవుడు పరమాత్మ నుండి ఆనందాన్ని తీసుకుంటున్నాడు. అతనే ఒక భిక్షకుడుగా ఉన్నాడు. ఆ భిక్షకుడు అఖిల కోటి బ్రహ్మాండానికి అధిపతి అయిన బ్రహ్మ దగ్గర ఆనందాన్ని అడుక్కుంటున్నాడు. ఏ జీవుడు మరొక జీవునకు ఆనందాన్ని ఇవ్వలేడు. బ్రహ్మ మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు. రసౌ వైస రసః కేవాయం లబ్ధ ఆనందే భవతి. ఈ జడ పదార్థ ప్రకృతి సేవన ఆపివే. మస్తిష్క భాగమున గల శక్తిని పట్టుదలతో విజయము సాధించి చూడు, అప్పుడు అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు మనము ఎవరినైతే బ్రహ్మస్థానంలో కూర్చోబెట్టి నాకు దర్శనం బాగా జరిగింది, కళ్యాణం బాగా జరిగింది, ఉత్సవాలు చాలా బాగా జరిగాయని భ్రమలో ఉన్నామే, ఆ బ్రహ్మ యొక్క జ్ఞాన స్వరూప తలుపులు తెలిచిన నాడు ఈ జీవాత్మకు అర్థమవుతుంది అసలు బ్రహ్మ ఆనందము ఎట్టిది అన్న. అందుకనే కామార్చనానుమానపేక్షౌ, కోరిక ఉన్నంత మాత్రాన బ్రహ్మ దర్శనం జరగదు. బ్రహ్మను పొందాలి అంటే, బ్రహ్మ ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే ఆ ఆనందమయ బ్రహ్మను ఆనందమయ కోశములో వెతుకు. సో అకామయత బహుశ్యాం ప్రజాయేయ. ప్రకృతి సుఖాలతో పరమాత్మని ఆనందాన్ని పోల్చకు. బ్రహ్మ ఆనందము
చాలా విశిష్టముగా ఉంది. అందుకనే సంకల్ప సిద్ధితో క్రియావంతుడవై, శ్రద్ధావంతుడవై, దృఢవతుడవై, పరాక్రమవంతుడవై, భయరహితుడవై ఆ బ్రహ్మను తెలుసుకో. కోరిక తప్పు లేదు, కానీ బ్రహ్మనే పొందాలన్న కోరికతో చిత్తమును నిర్మలముగా మార్చుకో. ఉపాసన మార్గాన్ని ఎన్నుకో. మనస్సుని అంతర్గతముగా నియంత్రించుకో. శ్వాస ప్రశ్వాసలన్నింటినీ కూడా గమనించు. 2 కనుబొమ్మల మధ్య నుండి నెమ్మదిగా ఊర్ధ్వం పైకి లే. ఏకాగ్ర చిత్తుడవై, ఎలా ధారగా పడుతున్నటువంటి ఘృతం కింది పాత్రలో పడుతుందో అటులనే ఆ బ్రహ్మని గనుక నువ్వు ధారవలే నిగూఢ శక్తితో చూడగలిగితే ఈ జన్మ సార్థకమవుతుంది. కానీ బ్రహ్మ ఆనందాన్ని, బ్రహ్మని, ప్రకృతిని ఆధారముగా చేసుకుని అక్కడి వరకు చేరే ప్రయత్నం చెయ్యు. కానీ ప్రకృతి ఉపాసన వలన బ్రహ్మ దర్శనం జరగదు. కేవలం కోరిక ఉన్నంత మాత్రాన బ్రహ్మ లభించదు. దానికోసం తీవ్ర ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది అని మనకు ఈరోజు వేదాంతకారుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.